అందరికీ నమస్కారం అండి. నేను మీ సుజాత బీవీని. సాయి సుజాత బీవీ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను చూపించే రెసిపీ స్నాక్గా అయినా తీసుకోవచ్చు, బ్రేక్ఫాస్ట్లోకైనా తీసుకోవచ్చు అండి. చాలా టేస్టీగా ఉంటుంది. అదేదో కాదు, బియ్యపు రొట్టె. ఇది పల్లీ చట్నీతో కావచ్చు, పప్పుతో కావచ్చు, లేదా ఏదైనా ఫ్రైతో అయినా తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది. అలాగైనా కూడా తినచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. అది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. దీనికోసము నేను 2 కప్పుల బియ్యం పిండి తీసుకున్నాను. అలాగే ఆనియన్ తురుము, అలాగే సొరకాయ తురుము, అల్లం పచ్చిమిర్చి పేస్టు, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, క్యారెట్ తురుము, వేయించిన పల్లీలని పలుకులుగా మిక్సీ పట్టుకున్నానండి, మెత్తగా కాకుండా. ఇవన్నీ ఇప్పుడు ఆ పిండిలో మిక్స్ చేసుకుందాము. దాంతోపాటు జీలకర్ర, ఉప్పు కూడా అవసరము. 1 by 1 వేసుకొని అన్నీ కలుపుకుందామండి. ఈ రొట్టె చాలా టేస్టీగా ఉంటుందండి. మనము ఎటువంటి సైడ్ డిష్ లేకున్నా కూడా అలాగే పిల్లలు అయితే చేతిలో పట్టుకొని తినేస్తారండి. అంత టేస్టీగా ఉంటుంది, అంత బాగుంటుంది. నేను చెప్పినట్లు చేసుకోండి. పిండి కూడా చూపిస్తాను, జాగ్రత్తగా చూసి కలుపుకొని చేసుకోండి. చాలా బాగా సాఫ్ట్గా, చాలా పల్చగా వస్తుందండి. ఎక్కడ విరగదు, సాఫ్ట్గా ఉంటుంది. ఇందాక చూపించిన వెజిటేబుల్స్తో పాటు 1/2 స్పూను జీలకర్ర, 1 స్పూను సాల్ట్, అలాగే నువ్వులండి, 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకున్నాను. నువ్వులు మీకు ఎన్ని కావాలో అన్ని వేసుకోవచ్చు, పచ్చివే వేయించినవి కాదు. అవన్నీ బాగా ఫస్ట్ కలుపుకుందామండి. ఎందుకంటే సొరకాయలో ఈ క్యారెట్ అన్నిట్లో తేమ ఉంటుంది కదా, అందుకని ఫస్ట్ అవన్నీ మిక్స్ చేసుకొని ఆ పిండితో పాటు బాగా కలిసేలా చేసుకొని తర్వాత కొద్దిగా ఎక్కువ వేయద్దండి వాటర్, కొద్దిగా వాటర్ చిలకరించుకుంటూ కలుపుకుందాము. చూసారు కదా పిండి అలా సాఫ్ట్గా ఉండాలండి. గట్టిగా ఉంటే అవి గట్టిగా వస్తాయి, కాబట్టి సాఫ్ట్గా ఉండేలా కలుపుకోండి. చూస్తున్నా చూడండి, సాఫ్ట్గా అట్లయితే అలా ఉండాలి. చాలా సాఫ్ట్గా కలుపుకోండి, అప్పుడే మనకు రొట్టెలు సాఫ్ట్గా వస్తాయి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు దాని మీద అంతా ఆయిల్ వేసుకొని అంతా ఒక చోట ముద్దగా చేసుకొని ప్లేట్ వేసి ఒక 1/2 అవర్, ఒక 10 to 20 minutes పక్కన పెట్టుకుందామండి, నానుతుంది. ఆలోపు మనము పల్లీ చట్నీ ఎలా చేయాలో చూద్దాము. కోసము నేను ఒక 4 పచ్చిమిర్చీలు బాణలిలో వేసి వేయించుకుంటున్నానండి, పచ్చివాసన పోయేదాకా. తర్వాత ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని అవి కూడా వేయించుకుంటున్నాను. అవి కాస్త వేగిన తర్వాత చిన్న అల్లం ముక్క వేసుకొని అది కూడా వేయించుకుంటున్నాను. తర్వాత చిన్న ఆనియన్ తీసుకొని దాన్ని కట్ చేసుకొని అందులో వేసుకొని అది కూడా కాసేపు వేయించుకోవాలి. తర్వాత ఒక 1/4 స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 4 రెబ్బలు కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర కాస్త వేసుకోండి, బాగుంటుంది. కరివేపాకు కొత్తిమీర వేసుకొని వేయించుకోవాలి, అది పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా, 1 కప్పు పల్లీలు తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని చిన్నదండి, చిన్న రెబ్బ, 1 గింజ అంతలో హాఫ్ అది చింతపండు వేసుకొని దానికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇంతాక వేయించుకున్నాం కదా, అవి చల్లగా అయిన తర్వాత అందులో వేసుకొని మొత్తం మిక్సీ పట్టుకోవాలండి. చూస్తున్నా కదా, నేను కొద్దిగానే చేసుకున్న చట్నీ, నేనేం తిరగబాత వేయట్లేదండి, జస్ట్గా కొత్తిమీర వేసాను అంతే. అంతేనండి, పల్లీ చట్నీ రెడీ. మీకు కావాలంటే తిరగబాతు కూడా వేసుకోండి, బాగుంటుంది. ఇలా అయినా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు రొట్టె ఎలా చేయాలో చూద్దాం. ముందుగా బటర్ పేపర్ కానీ ఓలిగ పేపర్ కానీ తీసుకొని దాని మీద ఆయిల్ వేసుకొని అప్లై చేసుకోవాలండి, మొత్తము పిండి అతుక్కోకుండా. తర్వాత ఒక బాల్లా చేసుకొని మనం ఇందాక కలిపి పెట్టుకున్న పిండిని చేతికి ఆయిల్ అప్లై చేసుకొని చూయించిన విధంగా తట్టుకోవాలి. మీకు ఇలా కాకపోతే ముద్ద పెట్టేసి కొద్దిగా తట్టి ఒక ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదండి, బాగా ఈ బట్టలు అలా వస్తాయి, అలాంటి అది కవర్ వేసేసి దాంతో అయినా ఇలా స్ప్రెడ్ చేసేయచ్చండి రౌండ్గా, ఓలిగను చేస్తామే అలాగా. లేదా ఇప్పుడు చూడండి, నేను చేత్తోనే చేస్తున్నా, బాగా వస్తుంది. అది మనం కాసేపు నానబెట్టాం కదా, ఎలా కావాలంటే అలా వస్తుంది. ఏ సైజులో కావాలంటే ఆ సైజు తట్టుకోండి, దాన్ని బట్టి పిండి తీసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద రొట్టెలు తట్టే తవా పెట్టుకొని దాని మీద ఆయిల్, ఫస్ట్ టైం కదా, ఫస్ట్ వేసేటప్పుడు ఆయిల్ అప్లై చేసుకోవాలండి, సీజనింగ్ చేసుకోవాలి. తర్వాత ఇందాక మనము తట్టుకున్నాం కదండి రొట్టె, దాన్ని తీసి ఆ కవర్ అలాగే పెనం మీద వేసేయాలి, కాసేపు అలాగే ఉంచేసి తర్వాత పేపరు నేను చూపించిన విధంగా తీసేసేయాలి, ఈజీగా వచ్చేస్తుంది. దాన్ని ఏం కదపకూడదండి, కాసేపు 1 సైడ్ ఓ రకంగా కాలేదాకా అలాగే ఉంచేసి ఇప్పుడు చుట్టూ ఆయిల్ కాలిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి చుట్టూ, తర్వాత పైన కూడా వేసుకొని ఇప్పుడు చిన్నగా నేను చూపించిన విధంగా రౌండ్గా అలా తీసేసుకోవాలి. దాన్ని ఇప్పుడు తిప్పుకోవాలండి. తర్వాత ఇంకో సైడ్ కూడా దాన్ని కాలనివ్వాలి. ఇప్పుడు ఇటు సైడ్ కూడా మనము ఆయిల్ అప్లై చేసుకొని 2 సైడ్లు అలా తిప్పుకుంటూ కాల్చుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇదే విధంగా ఇంకొకటి కూడా అలాగే చేసుకోవాలండి. మనకి ఎన్ని కావాలని ఇదే విధంగా చేసుకోవాలి. నేను చెప్పిన విధంగా చేసుకుంటే చాలా సాఫ్ట్గా ఉంటాయండి. 2-3 రోజులు నిలవ కూడా ఉంటాయి. 2 రోజులు హ్యాపీగా తినొచ్చండి.
పిల్లలకు కూడా స్నాక్ లాగా ఇవ్వచ్చు, బాగుంటుంది, ఏం చెడిపోవండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన బియ్యపు రొట్టె పల్లి చట్నీ రెడీ అండి. మీరు చేసుకొని తిని ఆస్వాదిస్తారని ఆశిస్తున్నా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.